బీజేపీ ఎంపీలపై కాంగ్రెస్ పార్టీ వాళ్లు దాడి చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ క్రమశిక్షణ కమిటీ రాష్ట్ర వైస్ చైర్మన్ నాగపురి రాజమౌళి గౌడ్ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో బీజేపీ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజకీయ లబ్ధి కోసం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడిన మాటలను వక్రీకరించారని మండిపడ్డారు. భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి ఎంపీల మీద దౌర్జన్యం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు చేసినటువంటి దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. స్వయంగా రాహుల్ గాంధీ ఒరిస్సాకు సంబంధించినటువంటి ఒక సీనియర్ ఎంపీ సారంగిని ఉబ్బడము, ఆయన కింద పడితే ఆయన యొక్క తలకాయ కుట్టుబడము, ఒక మహిళా ఎంపీ నాగాలాండ్కి సంబంధించినటువంటి కోన్యాల్ అనేటువంటి ఎంపీని కూడా అసభ్యంగా మాట్లాడడము, ఇది ప్రతిపక్ష నాయకుడికి తగినటువంటి విధంగా కాదు, చిన్న పిల్లగాడి చేష్టలుగా దేశమంతా చూస్తూ ఉన్నారు. భారత హోంశాఖ మంత్రి అమిత్ షా గారు అంబేద్కర్ని ఏమో అన్నాడని చెప్పేసి, ఆయన అవమానించాడని చెప్పి వట్టిగా వీళ్ళు ఒక అభాండం వేస్తున్నారు. అంబేద్కర్కు సంబంధించినటువంటి విషయంలో కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ను ఎన్నోసార్లు అవమానించింది. ఈ భారతదేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి అంబేద్కర్ను భారతీయ జనతా పార్టీ మనసా వాచా కర్మేణ ఆయనను ఒక మంచి వ్యక్తిగా ఆయన ఆరాధిస్తున్నది. అంబేద్కర్ అంటే ఎంతో గౌరవంగా భారతీయ జనతా పార్టీ చూస్తుంది. అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని 50-60 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో పెట్టలేదు, కానీ భారతీయ జనతా పార్టీ ఆయన యొక్క విగ్రహాన్ని పార్లమెంట్లో పెట్టింది. ఈ దేశానికి ఎంతో సేవ చేసినటువంటి అంబేద్కర్ను 2 సార్లు పార్లమెంటు పోటీ చేస్తే ఆయన్ను ఓడించింది కాంగ్రెస్ పార్టీ, జవహర్లాల్ నెహ్రూ. ఆయనకు భారతరత్న అవార్డు ఇచ్చి గౌరవించింది భారతీయ జనతా పార్టీ, కానీ భారతరత్న కాంగ్రెస్ పార్టీ. అట్లాంటి కాంగ్రెస్ పార్టీ అలా అంబేద్కర్ మీద ఎంతో ప్రేమ ఉన్నట్టు, అంబేద్కర్కు ఆయనకు ఎంతో సహాయం చేసినట్టు, ఆయనను చేసినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఆయనను అన్ని రకాల అవమానించింది అంబేద్కర్, అవమానించింది కాంగ్రెస్ పార్టీ. భారతీయ జనతా పార్టీ అంబేద్కర్ను సముచితంగా గౌరవిస్తున్నది. లేదా మీరు లేని ప్రేమను ఎందుకే అంబేద్కర్ అంబేద్కర్ అని అంటున్నారు? ఈ అంబేద్కర్ అనే దానికంటే ఇంకా మీరు పాపంలో పడిపోతారని చెప్పేసి అమిత్ షా అంటే దాన్ని పట్టుకొని వీళ్ళు వక్రీకరణ చెప్తున్నారు. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాము. ఒకవేళ అంటే ఆయన మీద హక్కుల నోటీస్ ఇచ్చేసి లీగల్గా యాక్షన్ తీసుకోవాలి, కానీ దౌర్జన్యం చేసి పార్లమెంటు సభ్యుల మీద కుట్టడం ఏంటి? ఇది చాలా అనుచితమైనటువంటి వ్యవహారం. కాంగ్రెస్ పార్టీకి ఆ ఉన్న 4 సీట్లు కూడా పోయేటువంటి అవకాశం ఉంది. వాళ్లకు బుద్ధి వస్తలేదు. హర్యానాలో ఓడిపోయారు, మొన్న మహారాష్ట్రలో అయితే అసలు కనీసం ప్రతిపక్ష నాయకుడు హోదా రాకుండా కూడా అయిపోతున్నారు. ఢిల్లీలో 0 అవుతారు. రేపు రాబోయేటువంటి ఎన్నికలలో చిత్తుగా ఓడిపోయేటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. మర్యాదగా మంచిగా ప్రజా సమస్యలు పట్టించుకుంటే ఏమన్నా ముందుకు పోతారు. వారిని తీవ్రంగా ఖండిస్తున్నారు. రాహుల్ గాంధీ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నారు.